బాండ్లపై సిఐడి విచారణ ఇప్పటికే ఏసీబీ అంతర్గత విచారణ మరింత లోతైన విచారణపై ప్రభుత్వం దృష్టి తణుకు అవినీతిని సీఎం దృష్టికి తీసుకెళ్లిన మంత్రి నారాయణ టీడీఆర్ బాండ్లపై సిఐడి విచారణ చేస్తదట. ఇది ఒక వార్త ఇచ్చింది. ప్రజారోగ్యానికి అగ్ర ప్రాధాన్యం వైద్య ఆరోగ్య శాఖలో బెస్ట్ విధానాలు అమలు చేయండి. టెలిమెడిసిన్ ద్వారా మెరుగైన వైద్య సేవలు చేయండి. కిడ్నీ బాధితుల వివరాలు మండలాల వారీగా సేకరించండి. డోలీ మోతలు కనిపించకూడదు. డోలీ మోతలు కనిపించకూడదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. డోలీ మోతలు కనిపించకూడదంటే వాళ్ళకి సరైన నిధులు కేటాయిస్తే వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అధికారులు పిలిచి మీరు డోలీ నేతలు కనపడితే డోలీ ఇదేమంటారు మోతలు కనపడితే నేను మీ పైన చర్యలు తీసుకుంటా అని వాళ్ళకు ₹1 కేటాయించకపోతే ఏం చేస్తారు వాళ్ళు? ఇది అగ్ర ప్రాధాన్యం ఇస్తారట ప్రజారోగ్యానికి. ఎట్లా? ప్రైవేటు పరం చేసి పీపీపీ అట 3 పీలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మొత్తానికి అన్ని వ్యవస్థలను ప్రైవేటు వైపు తీసిపోతుండే చంద్రబాబు నాయుడు గారు. రోడ్లను అటే తీసిపోయిండు, పీపీపీ ఇంకో 4వ పీ చేర్చిండు, పరిశ్రమలు అటే తీసిపోయిండు. ఇప్పుడు ప్రజారోగ్యం పేద ప్రజలు వైద్యం చేసుకోవాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులను కూడా తీసిపోయి ప్రైవేటు పరం వాళ్ళ చేతుల్లో పెట్టే కార్యక్రమం చేస్తుండ. ఇక దానికి ఫీజులు పెడతారు. మళ్ళీ చిన్న చిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు ఇట్లాంటి వాటిల్లో ఫీజులు లేకుండా ఉచితంగా చూస్తారు. ఇప్పుడు ఆ బీపీ గోళీలో, షుగర్ గోళీలో, లేకపోతే ఏదైనా చిన్న చిన్న టెస్టులు చేసేదానికి ఏజ్డ్ పీపుల్ పేద ప్రజలు అక్కడ పోయి చూసుకుంటున్నారు. ఇక దాన్ని ప్రైవేట్ చేతుల్లో పెట్టి ముద్దు పేరు పెట్టిండు పీపీపీ అట. ఆ పీపీపీ పేరుతోని మళ్ళీ ప్రజారోగ్యానికి అగ్రప్రాధాన్యం ఇస్తే ప్రభుత్వమే ఇక మెరుగైన వైద్య సేవలు పెట్టాలి, మెరుగైన కార్పొరేట్ స్టైల్లో వైద్య సేవలు అందించాలి. కానీ మీరు ఏం చేస్తారు? ప్రైవేట్ చేతిలో పెట్టి మీరు గల్లా పెట్టుకొని ఆడ వసూలు చేయండి డబ్బులు, మా పేద ప్రజలకు సంబంధించిన రక్తాన్ని తాగండి అని చెప్తున్నారా మీరు? ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు విద్యా సంస్థలు ఎక్కడ లేని దోపిడీ చేస్తున్నాయి. ప్రైవేటు పేరుతోని దోపిడీ చేసి ప్రజల రక్తాన్ని తాగుతున్నాయి. దాన్ని మీరు ఇలా ప్రభుత్వ హాస్పిటల్లో కూడా తీసుకొచ్చారు. ప్రభుత్వ హాస్పిటల్స్లో తీసుకొచ్చి పీపీపీ అని అగ్ర ప్రాధాన్యం అంటున్నారు. దేనికి అగ్ర ప్రాధాన్యం? పీపీపీకి అగ్ర ప్రాధాన్యం ఇచ్చి మీకు సంబంధించిన మీ పార్టీకి సంబంధించిన నాయకులు సంపాదించుకోవడానికి అగ్ర ప్రాధాన్యం ఇస్తున్నా, ప్రజల ఆరోగ్యానికి ఇస్తున్నా. ఇది ఒక మతలబ్బు తెలవని పరిస్థితి. మొత్తానికైతే ఆరోగ్య సేవలు వైసీపీ సర్కారు అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వ ఆసుపత్రులను భ్రష్టు పట్టించిందట. మరి మీరు బాగు చేయండి, కానీ మీరు దేశపై దేంట్లో పెడతారు? ప్రైవేట్ చేతిలో పెడతారు. వైసీపీ ప్రభుత్వం వల్ల భ్రష్టు పట్టిపోయిందట. ఏంది? గ్రామాలలోనే హెల్త్ సెంటర్లు పెట్టి, ఫ్యామిలీ హెల్త్ కేర్ పెట్టి, ఫ్యామిలీ డాక్టర్స్ని పెట్టి, ఎవరు ఏ గ్రామాలు ఉంటే ఆ గ్రామాల్లో చూసుకునే వ్యవస్థ పెట్టినందుకు అది భ్రష్టు పట్టించినట. మీరు దాన్ని తీసిపోయి అట్టెట్టు ఉంటుంది, గ్రామాలకు ఎట్లా వస్తారు? అవన్నీ రద్దు చేసి మండలాలకు తిప్పాలి కానీ ప్రజల్ని, దాన్ని ప్రైవేటు పరం చేయాలి తప్ప ఉచితంగా ఎట్ట చూస్తారు? మరి దీన్ని భ్రష్టు పట్టడం అంటారా, దాన్ని భ్రష్టు పట్టడం అంటారా? ఇది టెలిమెడిసిన్ కూడా వస్తుందట. దీనిపైన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ఆయన చెప్పిన పరిస్థితి ప్రజారోగ్యానికి అగ్ర ప్రాధాన్యం.